జై శ్రీరామ్. ఆ మహాబలవంతుడు హనుమంతుడు తన బలమంతటితోనూ కదిలించడం వల్ల పూలు, ఆకులు, మొగ్గలు రాలిపోయి పందెంలో ఓడిపోయిన జోదగాడు తన బట్టలు, ఆభరణాలు క్రింద పెట్టినట్లుగా కనిపించింది. హనుమంతుడు ఊగించిన ఊపుకు పెద్ద గాలికి పూలు, ఆకులు, మొగ్గలు రాలిపోయి పక్షుల గుంపులన్నీ ఎగిరిపోయి ఆ చెట్ల బోదెలు మాత్రమే మిగిలినవి. అట్లా హనుమంతుడు తన తోకను ఒక్కొక్క చెట్టుకు చుట్టి తన కాళ్లతో ఆ చెట్టుని తన్నిపెట్టి 2 చేతులతోనూ ఆ చెట్టుని ఊగిస్తూ ఉంటే విడిపడిపోయిన తల వెంట్రుకలతో, ఆలింగనాదుల వలన రాలిపోయిన చందనాది మైపోతలతోనూ, అధరపానం వల్ల తెల్లబడిపోయిన పెదవులతోనూ, పూల మొగ్గల వంటి దంతాలతోనూ, గోళ్ల నొక్కులు, పళ్ల కొరుకుడు వల్లను పడిన ఘాట్లతోనూ సంభోగశాంతైన స్త్రీ వలె ఆ అశోకవనము కనిపించింది. వర్షాకాలంలో వింధ్యపర్వతం మీద మేఘ సమూహాలను వాయుదేవుడు చెల్లాచెదురు చేసివేసినట్లు అప్పుడు ఆ అశోకవనంలో పూల తీగలన్నింటినీ హనుమంతుడు చిందరవందర చేసినాడు. ఇలా హనుమంతుడు అశోకవనమంతా కలయ తిరుగుతాడు. అలా కలయ తిరిగిన తరువాత అక్కడున్న ఎన్నో వనాలను, తటాకాలను, ఎత్తైన ప్రదేశాలను, వనాలలోని పెద్ద పెద్ద రాజప్రాసాదాలను చూస్తాడు. అలా చూచిన ఇంత వనంలోనూ ఒక పెద్ద కొండ ఉంది. ఆ కొండ మీద ఒక ఇరుగుడు చెట్టు ఉంది. ఆ ఇరుగుడు చెట్టునే శింశుప వృక్షము అంటారు. దాని మీద ఎక్కి చూస్తే మొత్తం అంతా కనిపిస్తుంది. చెట్టు ఎక్కి చూడవసరం లేదు అన్న భావనతోనే ఆ ఇరుగుడు చెట్టు ఎక్కి కూర్చుంటాడు. అది చాలా పూలతో నిండి ఉండటం చేత పూలు, ఆకులు కొమ్మల మధ్యన తేజిరిల్లుతూ తన శరీరాన్ని మరుగుపరిచి అక్కడే కూర్చుని సీతాదేవి ఎక్కడ ఉందో చూద్దామని నిర్ణయం చేసుకుని ఈ విధంగా అనుకుంటాడు. ఈ చెట్టు మీద కూర్చునే సీతాదేవి ఎక్కడుందో కనిపెడతాను. ఆ దుఃఖార్త సీతాదేవి రామ దర్శనాయత్త చిత్తంతో, వియోగంతో అటూ ఇటూ తిరుగుతూ యాదృచ్ఛికంగా ఇటు రావచ్చు. ఆ దురాత్ముడి ఈ అశోకవనము మహారమణీయంగా ఉన్నది. సంపంగి, చందనము, పొగడ చెట్లు ఎంతో శోభాయమానంగా ఉన్నవి. ఈ తామరకులను మనోహరంగా ఉంది. మధురగానము చేసే పక్షుల గుంపులు ఇక్కడ అశేషముగా ఉన్నవి. రామ మహిషి, రాముని ప్రియురాలు, ఆ పతివ్రత, ఆ జానకి వనసంచార కుశల, ఆ రమామణి, రామమణి తప్పకుండా ఇక్కడికి వస్తుంది. రామ వియోగ దుఃఖంతో కృషించిపోతూ ఆ పూజ్యురాలు, ఆ మృగ శాపాక్షి సీతాదేవి తన మనస్తాపాన్ని పోగొట్టుకోవడానికైనా ఈ తామరకొలను దగ్గర ఉన్న ఉద్యానవనానికి రావచ్చును. ఆ వామలోచనకు వనవాసం అంటే ఎంతో ఇష్టము. ఆ వనచారిణి సీతాదేవి రామ వియోగ శోకంతో తప్పించిపోతూ ఇక్కడికి రావచ్చును. ఆ జనకరాజసుత రాముడి ప్రియ భార్య ఆ సీతాసతి ఇది వరకు వన్యమృగాల కోసం మోజుపడుతూ ఉండేది. ఆ వరవర్ణిని, ఆ యవ్వన మధ్యస్థ సీతాదేవి సంధ్యను ఉపాసిస్తుంది. శుభచరాలతో ఉన్న ఈ నది దగ్గరకు సంధ్యావందనం చేయడానికి తప్పకుండా వస్తుంది. ఆ శుభాంగికి, రామపత్నికి శుభకరమైన ఈ అశోకవనము తగినట్లుగా ఉన్నది. చంద్రబింబము వంటి ఆ సీతాదేవి జీవించి ఉన్నట్లయితే శుభజలాలతో ప్రవహిస్తూ ఉన్న ఈ నది దగ్గరకు ఆమె తప్పకుండా వస్తుందని అనుకున్నాడు.